N99 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం వేములపాలెం గ్రామంలో ఓ రైతు నివాసం ఉంటున్న తాటాకిళ్లతో పాటుగా మరో 3 పాకలకు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర యువత కార్యదర్శి లొండా లోబరాజు, స్థానిక వీఆర్ఓ దేవుడు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చి వివరాలను సేకరించిన అనంతరం లొండా లోబరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా విషయంలో తెలుసుకుని సంఘటన స్థలానికి వెంటనే వెళ్లాలని ఆదేశించారని, సంఘటన స్థలానికి వెళ్లేసరికి తీవ్ర నష్టం వాటిల్లిందని, పశుగ్రాసం, గడ్డివాము, 20 బస్తాల పంటల ఎరువులు, ఎడ్ల బండి, వరి కోత మిషను సామాగ్రితో పాటుగా పలు వ్యవసాయ పనిముట్లు కూడా దగ్ధమయ్యాయని మీడియాకి తెలియజేశారు. వీఆర్ఓ దేవుడు మాట్లాడుతూ ఈ ఘటనలో సుమారుగా 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నామని, తహసీల్దార్, కలెక్టర్ వారికి సమాచారం అందించి బాధితులకి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే గారు వరపుల సత్యప్రభ రాజా గారు ఆదేశాల మేరకు విషయం తెలుసుకుని వెంటనే స్పందించి గోకవరం సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు గారు, నేను కూడా స్పాట్ ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ చూసే సమయానికి ఇంచుమించుగా వేములపాలెం గ్రామానికి సంబంధించిన అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ జరిగిన ఆవాస గ్రామాల మీద వాటి మీద కొంచెం జరిగిన నష్టాన్ని కొంచెం తగ్గించారండి. లేదంటే ఇంకా మేజర్గా ఎక్కువ నష్టం జరిగి ఉండేది. ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దిడ్డి రాజుబాబు, దిడ్డి చిన్న వెంకటరమణ, దిడ్డి రామతిన్నాదులు, కొండిలోవ అనే బాధిత కుటుంబాలకు సంబంధించి సుమారుగా ఒక 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందండి. ఆ వివరాలు కూడా మరి మీడియా మిత్రులకు తెలియజేసాము. ఇక్కడ ధాన్యం బస్తాలు ఉన్నాయి, పశుగ్రాసం ఉంది, పిండి ఉంది, అలాగే కోత మిషన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి, ఇంకా వ్యవసాయ పనిముట్లు, అనేక పనిముట్లు మొత్తం పూర్తిగా దగ్ధమైనాయండి. ఈ వెంటనే వీఆర్ఓ గారు కూడా వచ్చి ఆ రిపోర్ట్ అయ్యి తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ విషయాన్ని, ఈ సమాచారాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం. సార్ నమస్తే సార్, నేను వేములపాలెం గ్రామ రెవెన్యూ అధికారిని అండి. నా పేరు పురుగుదేవుడు. ఇక్కడ సడన్గా రాత్రి జరిగినటువంటి సంఘటన ఏంటంటే, హఠాత్తుగా గుర్తు తెలియని దుండగులు దిడ్డి రాజుబాబు, దిడ్డి సుందర్రావు, అలాగే వాళ్ళ ముగ్గురు వెంకట్రావు, ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళు నివసించే పాకలు సార్. సడన్గా హఠాత్తుగా ఫైర్ వేసి జరిగింది. మా తహసీల్దార్ గారికి ఇంటిమేట్ చేసి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడ సుమారు చూస్తే చాలా భయంకరమైన వాతావరణం. కాబట్టి వీళ్ళందరూ కాలిపోయి ఆ యొక్క స్థలంలో ఎడ్ల బళ్ళు, అలాగే వాళ్ళు వాడుకునేటువంటి పనిముట్లు, అలాగే వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పిండి సామాగ్రి మొత్తం కాలిపోయి చాలా నిరాశ్రయం ఉన్నాయి. ఇది ప్రభుత్వం గారు స్పందించి మా రిపోర్టుల మేరకై మేము అధికారులకి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆదుకోవాల్సింది.